వేమన పద్యాలు సిరీస్లో 54వ పద్యం. గూబచేర గురము గునిసి పాడుగబెట్టి వెళ్ళిపోదురెంత వెర్రివారు. గూబ గురములేమి కూర్చురా కర్మంబు విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. గూబచేర గురము గునిసి పాడుగబెట్టి వెళ్ళిపోదురెంత వెర్రివారో. గూబ గురములేమి కూర్చురా కర్మంబు విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. గూబ చేరగ ఉరము. గూబ చేరగ ఉరము అంటే ఇంటి మీద గూబ వాలితే, గూబ అంటే గుడ్లగూబ, అది వాలితే గునిసి పాడుగబెట్టి, ఆ ఇంటిని పాడుగబెట్టి, దాన్ని వదిలిపెట్టి, దాన్ని పాడుబెట్టి లేదా దాన్ని కూల్చేసి కూడా వెళ్ళిపోదురెంత వెర్రివారో. వెళ్ళిపోదురు ఎంత వెర్రివారో, వెళ్ళిపోతారు కదా వాళ్ళు, ఎంత పిచ్చి వాళ్ళు అంటే ఒక గుడ్లగూబ ఇంటి మీదకి వచ్చి వాలిందని చెప్పేసి ఆ ఇంటిని వదిలిపెట్టి లేదంటే దాన్ని కూల్చేసి వెళ్ళిపోతారు, ఎంత పిచ్చివారో. గూబ గురములేమి కూర్చురా కర్మంబు. ఆ పక్షి వల్ల మనకి ఇంటిని వదిలిపెట్టిపోతున్నామని పక్షిని నిందిస్తారు, అది వచ్చి వాలింది అని. కానీ అదేం చేయలేదు కదా, అది జస్ట్ వచ్చి వాలుతుందంతే. దానికి మనము మన ఇంటిని పోగొట్టుకోవడానికి ఆ గుడ్లగూబని నిందించడం తప్పు కదా. అలా నిందించడం వల్ల లాభం లేదు. ఇప్పటికి కూడా ఇలాంటి మూఢనమ్మకాలు కొన్ని చోట్ల ఉన్నాయి. ఇంటిలోకి ఒకసారి కాకి వచ్చేందంటే ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అంటూ ఉంటారు కొన్ని చోట్ల. ఇలాంటి మూఢనమ్మకాలు ఉండకూడదు అని చెప్పి వేమన చెప్తున్నాడు. భావం. శకున పక్షి అంటే గూబ ఇంటి మీద వాలితే వెర్రి వాళ్ళు ఆ ఇంటిని కూల్చి వెళ్ళిపోతుంటారు. గృహము లేకుండా పోయే కర్మకు గూబను నిందించడం ఎందుకు?